అఘోరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది మాట్లాడే కన్నా అఘోరి ప్లీజ్ అఘోరి అని వద్దు. నేను ఒకటే మాట చెప్తాను ప్లీజ్ దయచేసి అందరికి. ఉమ్, సో అఘోరి ఫేక్ అని తెలిసిపోయింది, అఘోరి వద్దు, శ్రీనివాస్ అలియాస్ ఓకే. పింకీ అని ప్లీజ్ అందరూ స్పందించండి. శ్రీనివాస్ అని ఎందుకంటే మాట్లాడుకుందాం. కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. సో అవునవును. ఓకే శ్రీనివాస్ అని మాట్లాడండి. మాట్లాడుకుందాం. మరి ఆ శ్రీనివాస్ అసలు అమ్మాయా, ఉమ్. అబ్బాయా, ఉమ్. ట్రాన్స్జెండర్ అసలు ఏమనుకోవాలి? సో గతంలో కూడా ఇదే చర్చ జరిగింది, అవును. ఇక్కడే సేమ్ పొజిషన్ లో. అవును. సో అప్పుడు కూడా తను చెప్పిన ప్రకారం అమ్మాయి నేను నెల నెల సరి అవుతాను, ఏం చేస్తారు దానికి అనే క్వశ్చన్ యాంకర్స్ అడిగినప్పుడు ఉమ్, నేను విభూది పూసుకుంటాను కొన్నాళ్ళు ఆ స్క్రిప్ట్ నడిచింది ఒక 10 రోజులు. దాని తర్వాత ఇంకో వార్త శ్రీనివాసు ఉమ్, తల్లిదండ్రులు. సో అదే అయిపోయిన తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ నమ్మడం, ప్రజలు నమ్మడం మొదలు పెట్టారు. దాని అవును. తర్వాత నేను రావడం, నన్ను పిచ్చిపోతులు తిట్టడము, కింద కామెంట్స్ వేసుకోవడం. సో మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ నేను ఒక క్వశ్చన్ నువ్వు ట్రాన్స్ అనడం వల్ల కొంతమంది మళ్ళీ ఒక 10 days తర్వాత నేను శివుని లింగాన్ని అర్పించాను, నేను జెండరా లేదా అని నేను చెప్పాను, నేను మహిళని, అది మీకే వదిలేస్తున్నాను అనడం. అట్లా 10 రోజుల తర్వాత ఒక్కొక్క సింపతి చేయడము, దాని తర్వాత ఒక్కొక్క ఊర్లో న్యూసెన్స్ చేయడము, మంగళగిరిలో శ్రీకాళహస్తిలో ఆత్మార్పణ చేసుకుంటా అని బెదిరించడము, దాని తర్వాత ఆంధ్రాలో ఎక్కడ మంగళగిరిలో ఎక్కడో అడ్డుకోవడము, మళ్ళీ అక్కడ పోలీసులను కొట్టడము, ఒక్కొక్క స్క్రిప్ట్ ఇలా జరుగుతూ ఉంది. 10 రోజుల తర్వాత ఒక్కొక్కటి జనాలు అప్పటికి నమ్మేది పెట్టారు. నేను వాటికి పోరాడుతూనే ఉన్నా, ప్లీజ్ దయచేసి నమ్మకండి ప్లీజ్ ప్లీజ్ అని. సో ఓకే నో, కొంచెం టైం పడుతుంది. సో ఆ రోజు ఏడ్చాను, బాధపడ్డాను, ఓకే నో ప్రాబ్లం. దాని తర్వాత ఒక్కొక్కటి లాస్ట్ ఫేక్ అని వాడంతకు వాని వీడియోలోనే ప్రజలు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వాని చెప్పిన దాంట్లోనే, ఏంది నువ్వు డేట్ అయితే అన్నావు, అన్నం తిననన్నావు, అది చేయనన్నా, మరి ఈరోజు ఏంది? గతంలో వీడియోలో మేము ఆడవాళ్ళని పెళ్లి చేసుకోము, మాకు అట్లాంటివి ఉన్నాం అన్నోడు మళ్ళీ ఇప్పుడు పిక్చర్ ట్రోల్ అవుతున్నాయి వీడియోస్. గతంలో ఏదైతే చెప్పాడో ఆ వర్షన్ తీసుకుని ఈ వర్షన్ 2 ట్రోల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫైనల్గా అమ్మాయిని తీసుకెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు. సో ఇదంతా పక్కన పెడితే ఇక్కడ ఏంటి సనాతన ధర్మం, ఎవరైనా కానీ హిందూ మతాల్లో ఏదన్నా ఒక మాట అనుకుంటేనే కొట్టాడుకునే రోజులు, అందరం ఒకటే అనుకునే రోజులు. అలాంటిది సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకుంటే దానికి ఎంత విలువ తెలుసా? సనాతన ధర్మం అని పేరు పెట్టుకొని జనాలను మాయ మాటలు చేస్తూ, గతంలో కూడా ఎన్నో మాట్లాడాను, ఇప్పుడు కూడా అదే పోరాటం, నా పోరాటము. మాయ మాటలు చెప్తూ అది చేస్తూ ఇప్పుడు డబ్బులు, నేను ఏదైతే చెప్పానో సేమ్ టు సేమ్ అదే జరిగింది. ఎందుకంటే మా పోరాటంలో న్యాయం ఉంది. ఈ పోరాటంలో ఫస్ట్ వచ్చింది బాలకృష్ణ గారు, కాశీలో ఉన్న గురుజీ గారు, దాని తర్వాత సంధ్య, జోగిని సంధ్య, తర్వాత నేను, మళ్ళీ శివరుద్ర గారు. ఈ పోరాటంలో ముందు నుంచి చూసుకుంటే మేము నలుగురమే ఉన్న ఈ పోరాటం దేశవ్యాప్త ప్రపంచంగా అందరూ మీడియా ఛానల్ కానీ జనాలు కానీ నమ్మే వాళ్ళు కమ్యూనిటీ అందరూ అఘోర అయిపోయి ఉన్నారు. సో ఈరోజు మీరు ఓటింగ్ పెట్టండి, సో ఎవరేంటని తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ జనాలు నమ్మే ప్రసిద్ధిలో లేరు. సో మేము పోరాడుతున్నాం, మా పోరాటం ఏంది? చాలా మంది ఫేమ్ కావాలంటే, సో నేను ముందు నుంచి ఉన్నా, సో నా వీడియోలు కొడితే 600-700 ఇంటర్వ్యూలు ఉన్నాయి. సో ఫేమ్ కావాలంటే నాకు అవసరం లేదు, నా ఇన్స్టాగ్రామ్ లోనే పోస్ట్ చేసుకుంటే ఎట్లయినా ఫేమ్ అవుతాను నేను. చాలా మంది డబ్బులు తీసుకుంటున్నావు, అది మేము ఎందుకు తీసుకుంటాం డబ్బులు? మా సంపాదన, మా బతుకులు, మాకొకరి మీద మేము కడుపు కొట్టి తినాల్సిన అవసరం లేదు. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము, మా వెనక ముందు సపోర్ట్ ఏం లేదు. మేము 4 వ్యక్తులము. మేము ఈ పేర్లు ఎందుకు చెప్పానంటే, శివరుద్ర గారు స్వామి కానీ, బాలకృష్ణ గారు స్వామి కానీ, సంధ్య, నేను ఎందుకు చెప్పిన, ఈ పోరాటంలో మళ్ళీ మీకు తెలియజేస్తున్నా, ఈ పోరాటంలో ముందు నుంచి ఎవరు అంటే 4 వ్యక్తి, అది మేము ముందు నుంచి మమ్మల్ని కొట్టి పడేశారు. మీరేంది వాళ్ళ గురించి మీకు తెలుసా? ఏదేదో సనాతన ధర్మం ఏమో వీళ్ళకి తెలుసో తెలియనట్టు కామెంట్స్ లో వేశారు. సో ఈరోజు సనాతన ధర్మం పరువు తీస్తున్నాడు. తను ట్రాన్సా కాదని పక్కన పెడితే కామెంట్స్ లో చాలా మంది కొజ్జా చక్క, సో మా పరువు పోయినట్టే కదా, ఇట్లా ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు, ఇటు చాలా రకాలుగా ఆడపిల్లలను కాపాడుతానని, అది కాపాడుతాను, ఇది సో ఏం కాపాడాడు, ఏం చేస్తాడు నాకు రుజువు చూపించండి. ఓకే ఇది సో స్టార్ట్ చేయబోదు ముందు ఇదంతా తతంగా జరిగింది. సో క్లారిటీ షార్ట్ కట్ లో చెప్పా. ఆ రోజు ఎవరైతే మీరు తప్పు అని మీ వైపు వేలైతే చూపించారో, ఈ రోజు వాళ్ళే అఘోరిని చెప్పుతో కొట్టేంత పనిలో కూడా ఉన్నారు, రెడీగా ఉన్నారు. వేరే ఛానల్లో నేను లైవ్ ఇచ్చేసి వచ్చా, అదేమంటారు ఆర్టీవీలో లైవ్ ఇచ్చా, కింద ఏదో అది ఓటింగ్ పెడితే 85 మంది నాకే ఓట్ చేశారు.
సో అది చాలది. ఇప్పుడు నేనేంటనేది ఒకప్పుడు నేను ఆ శ్రీనివాస్ వ్యక్తిని ఏరా నా కొడక అన్నప్పుడు నన్ను చాలా తిట్టారు. ఈరోజు ఆ పదం వాడుతుంటే న్యాయమే కదా. అవును. సో తను రియల్ అయినప్పుడు నేనంటే తప్పు, తను ఫేక్ అని తన వీడియోలోనే కొన్ని పదాలు జనాలు కొన్ని ఎత్తుక్కొని మాట్లాడుతున్నారు. తను ఫేక్ అని తెలుసు కాబట్టి సో నేను ఏం మాట్లాడినా జనాలు కరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నేను చాలా బాధపడ్డాను. సో మీ మీద నాకేం కోపం లేదు, కామెంట్స్ పెట్టే వాళ్ళ మీద కానీ చాలా మంది నాకు సపోర్ట్ చేయకపోప్పుడు కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ముందు నుంచి నేను పోరాడుతుంటే మీడియా వాళ్ళు నాకు సపోర్ట్గా నేను ఏ క్షణంలో నేను వస్తానమ్మా మాట్లాడి ప్రతి రాండమ్మా అని మాట్లాడి. సో ఫస్ట్ మీడియా మిత్రులకి అలాగే ఒకప్పుడు నేను తిట్టిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది అందరూ సపోర్ట్గా ఉన్నారు. నేను నా ఇన్స్టాగ్రామ్లో ఏడ్చుకున్న వీడియో పెట్టాను. ఒకప్పుడు నన్ను ఇలా అన్నారు ఇలా అంటే ఇప్పుడు 3 లక్షల మంది చూసారు, 1000 మంది కామెంట్స్లో నా గురించి ఏడవకు కొంచెం టైం పడుతుంది, వాడి ఫేక్ తెలిసిపోయింది కదా. ఇంకో దొంగ స్వామీజీ రాకోకుండా చూడండి, వాడిని జైలు పంపించండి, చెప్పుతో కొట్టి తరమండి అని కామెంట్స్ లో అదే ఉంది. మా పోరాటం ఏంటంటే వాడిని అరెస్ట్ చేయాలి. మీరు చేసే పోరాటం ఇంకో దొంగ స్వామీజీ రాకూడదు. అవును, తీస్తున్నాడు. తను ట్రాన్సా కాదని పక్కన పెడితే కామెంట్స్ లో చాలా మంది కొజ్జా చక్క మా పరువు పోయినట్టే కదా. ఇట్లా ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు, ఇటు చాలా రకాలుగా ఆడపిల్లలను కాపాడుతానని అది కాపాడుతాను ఇది సో ఏం కాపాడాడు, ఏం చేస్తాడు నాకు రుజువు చూపించండి. ఓకే ఇది సో స్టార్ట్ చేయముందు ఇదంతా తతంగా జరిగింది. సో క్లారిటీ షార్ట్ కట్ లో చెప్పా. ఆ రోజు ఎవరైతే మీరు తప్పు అని మీ వైపు వేలైతే చూపించారో ఈ రోజు వాళ్ళే అఘోరిని చెప్పుతో కొట్టేంత పనిలో కూడా ఉన్నారు, రెడీగా ఉన్నారు. వేరే ఛానల్లో నేను లైవ్ ఇచ్చేసి వచ్చా. అదేమంటారు ఆర్టీవీలో లైవ్ ఇచ్చా. కింద ఏదో అది ఓటింగ్ పెడితే 85 మంది నాకే ఓట్ చేశారు. అవును. సో అది చాలది. ఇప్పుడు నేనేంటనేది ఒకప్పుడు నేను ఆ శ్రీనివాస్ వ్యక్తిని ఏరా నా కొడక అన్నప్పుడు నన్ను చాలా తిట్టారు. ఈరోజు ఆ పదం వాడుతుంటే న్యాయమే కదా. అవును. సో తను రియల్ అయినప్పుడు నేనంటే తప్పు, తను ఫేక్ అని తన వీడియోలోనే కొన్ని పదాలు జనాలు కొన్ని ఎత్తుక్కొని మాట్లాడుతున్నారు. తను ఫేక్ అని తెలుసు కాబట్టి సో నేను ఏం మాట్లాడినా జనాలు కరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నేను చాలా బాధపడ్డాను. సో మీ మీద నాకేం కోపం లేదు, కామెంట్స్ పెట్టే వాళ్ళ మీద కానీ చాలా మంది నాకు సపోర్ట్ చేయకపోప్పుడు కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ముందు నుంచి నేను పోరాడుతుంటే మీడియా వాళ్ళు నాకు సపోర్ట్గా నేను ఏ క్షణంలో నేను వస్తానమ్మా మాట్లాడి ప్రతి రాండమ్మా అని మాట్లాడి. సో ఫస్ట్ మీడియా మిత్రులకి అలాగే ఒకప్పుడు నేను తిట్టిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది అందరూ సపోర్ట్గా ఉన్నారు. నేను నా ఇన్స్టాగ్రామ్లో ఏడ్చుకున్న వీడియో పెట్టాను. ఒకప్పుడు నన్ను ఇలా అన్నారు ఇలా అంటే ఇప్పుడు 3 లక్షల మంది చూసారు, 1000 మంది కామెంట్స్లో నా గురించి ఏడవకు కొంచెం టైం పడుతుంది, వాడి ఫేక్ తెలిసిపోయింది కదా. ఇంకో దొంగ స్వామీజీ రాకోకుండా చూడండి, వాడిని జైలు పంపించండి, చెప్పుతో కొట్టి తరమండి అని కామెంట్స్ లో అదే ఉంది. మా పోరాటం ఏంటంటే వాడిని అరెస్ట్ చేయాలి. మీరు చేసే పోరాటం ఇంకో దొంగ స్వామీజీ రాకూడదు. అవును.